Hello friends, welcome to Vishnu IAS Academy Current Affairs. So ఈ రోజుటి వీడియోలో మనం ఇక్కడ మెన్షన్ చేయబడిన టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం. సో ఆ టాపిక్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, దట్ ఈస్ క్వాడ్ అంటాం. సో అసలు ఈ టాపిక్ ని ఎందుకు డిస్కస్ చేయబోతున్నాం అంటే, సో రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు సో డెలావేర్ అనే సిటీలో యుఎస్ఏలో ఉంది ఇది. సో ఈ సిటీలో జరుగుతున్నటువంటి 6th క్వాడ్ లీడర్ సమ్మిట్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో అందువల్ల మనం ఈ వీడియోలో ఈ కంటెక్స్ట్ బేసిస్గా క్వాడ్ రిలేటెడ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో క్వాడ్ అంటే ఏంటి, సో క్వాడ్ యొక్క జెన్సిస్ ఎలా ఉంది, క్వాడ్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా, సో ఈ యొక్క పాయింట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో నౌ లెట్ us స్టార్ట్. సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనం కొంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ద టాపిక్ అర్థం చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే, జనరల్గా కోల్డ్ వార్ జరుగుతున్న టైమ్స్లో, కోల్డ్ వార్ అంటే యుఎస్ఏ బ్లాక్స్కి యుఎస్ఆర్ బ్లాక్స్కి ఒక సైలెంట్ వార్ జరుగుతున్న టైమ్స్లో మేజర్గా జియో పాలిటిక్స్ అంతా కంప్లీట్గా మనకి అట్లాంటిక్ ఓషన్ ఫోకల్ పాయింట్గా కనపడతా ఉంది. సో అట్లాంటిక్ ఓషన్ ఫోకల్ పాయింట్గా కనపడడం అంటే దాని మీనింగ్, సో యూరోపియన్ పవర్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉండడం, సోవియట్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ కంప్లీట్గా అట్లాంటిక్ ఓషన్ చుట్టే ఉన్నాయి కాబట్టి జియో పాలిటిక్స్ అంతా అట్లాంటిక్ ఓషన్ చుట్టూ జరగడం జరిగింది. కానీ పోస్ట్ కోల్డ్ వార్ అంటే దాని మీనింగ్ 1991లో యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అవ్వడం జరిగిందో, సో ఆ తర్వాత ఈ పోస్ట్ కోల్డ్ వార్ తర్వాత కంప్లీట్గా ఏషియన్ పవర్స్ రైజ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో చైనా కానీ, ఇండియా కానీ, సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కానీ ఇవన్నీ రైజ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కానీ లేదా సౌత్ ఏషియన్ నేషన్స్ కానీ అంటే సింపుల్గా ఏషియన్ నేషన్స్ రైజ్ అవ్వడం జరుగుతూ ఉందో, జియో పాలిటిక్స్ అంతా ఇండియన్ ఓషన్ చుట్టూ ఫోకల్ పాయింట్గా జరగడం స్టార్ట్ అయ్యాయి. సో ఇది మనకు ఈ యొక్క టాపిక్ సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి అన్నట్టు. సో ఎప్పుడైతే ఇండియన్ ఓషియన్ ఒక ఫోకల్ పాయింట్గా అవ్వడం స్టార్ట్ అయిందో, ఇండియన్ ఓషియన్ రిలేటెడ్గా వేరియస్ పాలసీస్ కానీ వేరియస్ గ్రూప్స్ కానీ ఫామ్ అవడం ఇంటర్నేషనల్గా స్టార్ట్ అవడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో మనం క్వాడ్ డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఏంటి క్వాడ్ అనేది? సో బేసిక్గా క్వాడ్ లిటరల్ మీనింగ్ ఏంటంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అన్నట్టు. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఆర్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఏదైతే ఉందో, ఈ క్వాడ్ గ్రూప్లో టోటల్గా 4 కంట్రీస్ ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ ఏంటంటే, 1 ఇండియా, 2 ఆస్ట్రేలియా, 3 యుఎస్ఏ, 4th వన్ జపాన్. సో టోటల్గా 4 కంట్రీస్ ఈ యొక్క క్వాడ్లో ఉండడం జరిగింది. సో ఈ 4 కంట్రీస్ని మనం కనెక్ట్ చేస్తే ఇది ఒక క్వాడ్రిలేటరల్ షేప్లో రావడం జరుగుతుంది. సో అందువల్ల దాని నేమ్ క్వాడ్రిలేటరల్ క్వాడ్ అన్నట్లు పిలవడం జరిగింది. సో ఇది దాని యొక్క లిటరల్ మీనింగ్. సో క్వాడ్ అనేది బేసిక్గా ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అన్నట్టు. సో ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే దాని మీనింగ్ యునైటెడ్ నేషన్స్ లాగా, నేటో లాగా. సో ఇది ఒక ట్రీటీ బౌండ్ గ్రూప్ కాదు. సో ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఇది ఫంక్షనింగ్ చేసే ప్రాసెస్లో ఒక సెక్రటేరియట్ ఉండదు, ఒక డెసిషన్ మేకింగ్ బాడీ, ఇటువంటి ఏం ఉండవు. అందువల్ల వీటిని ఇన్ఫార్మల్ బాడీ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ బాడీ అండ్ డిప్లొమాటిక్ బాడీ మీన్స్, సో డిప్లొమాటిక్ టైస్ ఏదైతే అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో కంట్రీ సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక గ్రూప్ అన్నట్టు. సో ఇది మనం కొంత వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ విత్ రిలేటెడ్ టు క్వాడ్. సో క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో ఆ షేప్ బేసిస్గా మనం దాన్ని అలా పిలవడం జరిగింది. సో ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఏంటో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క క్వాడ్ ఏదైతే మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో, ఈ క్వాడ్ యొక్క మేజర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు? సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాడ్ ఏంటంటే బేసిక్గా టు ఎన్ష్యూర్ ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్. సో ఏంటి ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ అంటే? సో ఫ్రీ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్. సో ఏదైతే మనకు ఇక్కడ ఇండో పసిఫిక్ రీజియన్ ఉందో కంప్లీట్గా ఈ రీజియన్లో ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ మనం తగ్గించాలనేది ఈ యొక్క
క్వాడ్ యొక్క మేజర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రీ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ ఫ్రమ్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్. సో ఓపెన్ మీన్స్ దాని మీనింగ్ ఏంటంటే మనకి కంప్లీట్గా లిబరల్ ట్రేడ్ సిస్టమ్స్ అనేది ఇక్కడ మనకు ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఉండాలన్నట్టు. లిబరల్ ట్రేడ్ సిస్టమ్స్ ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కడా కూడా మోనోపలి ఉండడం కానీ, ఎందుకంటే సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్. వీ నో దట్ ఇండో పసిఫిక్ రీజియన్ ఇట్ ఈస్ నోన్ ఫర్ గుడ్ మెరైన్ రిసోర్సెస్. సో అట్ ద సేమ్ టైం 60% ఆఫ్ ద గ్లోబల్ మ్యారిటైమ్ ట్రేడ్ అనేది మనకు ఇండో పసిఫిక్ రీజియన్ నుంచి జరుగుతూ ఉంటుంది. సో మనకు ఎన్నో సీ పోర్ట్స్ కూడా అక్కడనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇంత సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో రీసెంట్గా ఏమవుతుందంటే కొన్ని కంట్రీస్ కంప్లీట్గా కొన్ని ఐలాండ్స్ని క్యాప్చర్ చేయడం, పొలిటికల్గా మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ చేయడం. సో ఈ కంటెక్స్ట్లో మనకేంటంటే క్వాడ్ అనేది ఈ రీజియన్స్లో ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా సెకండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఫోకస్ ఆన్ ఎన్ఫోర్సింగ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్. దాని మీనింగ్ ఏంటి? ఫోకసింగ్ ఆన్ ఎన్ఫోర్సింగ్ ద రూల్స్ బేస్డ్ ఆర్డర్ అంటే బేసిక్గా మనకు ఇంటర్నేషనల్ రూల్స్ కొన్ని ఉన్నాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు సీస్, లైక్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీస్, UNCLOS అంటాం. సో ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకు కొన్ని ఇన్స్టాన్సెస్ చైనా లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఈ ఇంటర్నేషనల్ రూల్స్ని బ్రేక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంటర్నేషనల్ రూల్స్ని మళ్ళీ రూల్ బేస్డ్ ఆర్డర్గా మనం ఎన్ఫోర్స్ చేయడానికి కూడా ఈ క్వాడ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇది దీని యొక్క సెకండ్ ఆబ్జెక్టివ్. వీటన్నిటికి మించి ఇంకా బియాండ్గా మనం థింక్ చేస్తే చైనీస్ యొక్క మ్యారిటైమ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీని కౌంటర్ చేయడానికి ఈ యొక్క క్వాడ్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది అనేది కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో టు కౌంటర్ ద మ్యారిటైమ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఆఫ్ చైనా ఈ క్వాడ్ అనేది ఏర్పడడం జరిగింది అన్నట్లు చెప్తా ఉంటారు. సో ఇది మనకు క్వాడ్ సంబంధించిన మేజర్ ఆబ్జెక్టివ్. సో అసలు ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే క్వాడ్ అనేది ఎలా ఆరిజిన్ అయింది అనేది ఇంపార్టెంట్. అసలు క్వాడ్ అనే గ్రూప్ ఎప్పుడు ఆరిజిన్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. సో మనకు జెన్సిస్ ఆఫ్ క్వాడ్. సో క్వాడ్ అనేది ఎప్పుడు ఆరిజిన్ అయింది మన టాపిక్. సో బేసిక్గా అసలు క్వాడ్ ఎలా ఆరిజిన్ అయ్యే దానికన్నా మనకి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ లేదా ఇట్లా గ్రూప్స్ అనేవి ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫామ్ అవుతాయి అనేది మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. బేసిక్గా కంట్రీస్ సంబంధించి కొన్ని కామన్ ఇంట్రెస్ట్ ఉండడం జరుగుతుంది, మ్యూచువల్ ఇంట్రెస్ట్లు అంటాం. సో ఆ మ్యూచువల్ ఇంట్రెస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవాలని లేదా కొంత గ్లోబల్ అజెండా, సో గ్లోబల్ టార్గెట్స్ని మనం అచీవ్ చేయాలంటే ఇంటర్నేషనల్ కంట్రీస్ కోఆపరేషన్ రిక్వైర్మెంట్ అయినప్పుడు సో ఇటువంటి రీజన్స్ వల్ల మనకి కంట్రీస్ అన్ని ఒక చోటికి రావడం జరుగుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ కానీ బ్రిక్స్ కానీ యునైటెడ్ నేషన్స్ తీసుకుంటే సో దాంట్లో నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి సో గ్లోబల్గా మనం ఏదైతే టార్గెట్స్ సెట్ చేసుకుంటామో లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఆ గోల్స్ని మనం అచీవ్ చేయడానికి కంట్రీస్ కోఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతాయి లేదా గ్రూప్స్ అనేది ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. కానీ అల్టిమేట్గా కామన్ ఇంట్రెస్ట్ని మ్యూచువల్ ఇంట్రెస్ట్ని ఎన్హాన్స్ చేయడానికే ఇటువంటి గ్రూప్స్ ఫామ్ అవుతాయి అనేది మనకి ఇంపార్టెంట్. సో తర్వాత పొలిటికల్ టైస్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్టివ్ ఉండుండొచ్చు, బట్ స్టిల్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మాత్రం ఇటువంటి గ్రూప్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అసలు ఈ యొక్క క్వాడ్ అనేది ఎలా ఆరిజిన్ అయిందంటే మనం దీని యొక్క ఆరిజిన్ 2004కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు. 2004. సో అసలు ఏంటి 2004లో ఏం జరిగిందంటే మనకి సునామీ ఇండో పసిఫిక్ రీజియన్లో సునామీ ఎమర్జ్ అవ్వడం. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఐలాండ్స్ అనేవి కంప్లీట్గా డివాస్ట్ అవ్వడం. సో ఈ టైంలో 2004లో ఏం జరిగిందంటే అప్పుడు ఒక 4 కంట్రీస్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ ఈ 4 కంట్రీస్ ఈ యొక్క సునామీ వచ్చినప్పుడు మనకి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఆ కంట్రీస్ ఏదైతే అఫెక్ట్ అయ్యారో వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలా చేయడం జరిగింది 2004లో. సో ఎప్పుడైతే 2004లో ఇలా జరిగిందో 2006లో అప్పటి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ఇట్లా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి లైక్ మైండెడ్ కంట్రీస్, ఈ ఇండో పసిఫిక్ రీజియన్ని స్టేబుల్ చేయడానికి లైక్ మైండెడ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చోటికి రావాలి అన్నట్లు ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది 2006లో షింజో అబే.
సో అయితే 2006లో ఫస్ట్ టైం ఒక ప్రపోజల్ చేయడం జరిగిన మనకి 2007లో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి క్వాడ్ రిలేటెడ్గా. ఆ ఈవెంట్స్ ఏంటంటే 2007లో ఫస్ట్ టైం వీళ్ళు ఈ 4 కంట్రీస్ ఏదైతే మనం డిస్కస్ చేసామో క్వాడ్లో ఉన్న కంట్రీస్ ఇన్ఫార్మల్గా మీట్ అవ్వడం జరిగింది. సో ఇన్ఫార్మల్గా మీట్ అవ్వడమే కాకుండా అట్ ద సేమ్ టైం సెప్టెంబర్లో అంటే 2007 సెప్టెంబర్ మంత్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇంకొకటి జరగడం జరిగింది క్వాడ్ రిలేటెడ్గా. సో యాక్చువల్గా మనకి మలబార్ నేవల్ ఎక్సైజ్ అనేది ఒకటి ఉంది. సో మలబార్ నేవల్ ఎక్సైజ్ అనేది బేసిక్గా ఇండియాకి యుఎస్ఏకి 1992 నుంచి మన నేవల్ ఎక్సైజ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది కంప్లీట్గా 1992 నుండి ఒక బైలేటరల్ ఎక్సైజ్ అన్నట్టు. అయితే 2008లో కంప్లీట్గా ఈ బైలేటరల్ ఎక్సైజ్ ఏదైతే మలబార్ నేవల్ ఎక్సైజ్ ఉందో ఇది మల్టీలేటరల్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. మల్టీలేటరల్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ఇండియా యుఎస్ఏ కాకుండా ఈ యొక్క నేవల్ ఎక్సైజ్ని ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ లాంటి కంట్రీస్ కూడా వచ్చి ఈ యొక్క నేవల్ ఎక్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. సో అలా మనకు క్వాడ్ ఆరిజిన్కి ఒక ఇండైరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్ మనకు ఏర్పడడం జరిగింది. అయితే 2007లో ఏమైందంటే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే మనం డిస్కస్ చేసామో షింజో అబే తను రిజైన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియాలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల సో అతను కంప్లీట్గా ఎవరైతే న్యూ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఎన్నుకోబడ్డాడో అతను కంప్లీట్గా క్వాడ్ లాంటి గ్రూప్స్కి తను యాంటీ అన్నట్టు. సో ఇలా మనకు 2008 ఆ టైంలో ఈ మలబార్ నేవల్ ఎక్సైజ్ నుండి ఆస్ట్రేలియా కంట్రీ బయటికి రావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ మలబార్ ఎక్సైజ్ బైలేటరల్గానే కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో 2008లో కంప్లీట్గా మనకు 2007లో ఈ మలబార్ ఎక్సైజ్ జరిగింది. 2008లో ఆస్ట్రేలియా కంట్రీ విత్డ్రా అవ్వడం వల్ల మనకేంటంటే ఈ క్వాడ్ ఫార్మేషన్ అనేది కంప్లీట్గా ఫాల్ అవ్వడం జరిగింది. సో ఇలా కొంత రైజ్ ఫాల్ ఆఫ్ ఇంకా అప్పటికి క్వాడ్ ఏం ఫామ్ అవ్వలేదు, బట్ స్టిల్ ఇటువంటి క్వాడ్ గ్రూపింగ్కి మనకు స్టెప్స్ జరుగుతున్నప్పుడు సో ఇటువంటి ఈవెంట్స్ జరగడం జరిగింది. సో ఫైనల్గా 2017లో మళ్ళీ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆ క్వాడ్ ఏర్పాటుకి కొన్ని సిగ్నల్స్ ఇవ్వడం ఫైనల్గా 2017లో మనకి క్వాడ్ అనేది ఏర్పడడం జరిగింది ఫైనల్గా. సో ఎన్ని రైజ్ అండ్ అప్ ఫాల్స్ ఉన్నా ఫైనల్గా 2017లో క్వాడ్ ఏర్పడడం జరిగింది. సో క్వాడ్ ఏర్పడిన తర్వాత కంప్లీట్గా సో ఇన్ పర్సన్ మీటింగ్స్ జరగడం, సో డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్స్ జరగడం సో వాళ్ళు చేస్తూ ఉండడం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం 2020లో ఆస్ట్రేలియా ఏదైతే మనం మలబార్ నేవల్ ఎక్సైజ్ కండక్ట్ చేస్తారు ఇండియా యుఎస్ఏ అని చెప్పామో తర్వాత అది ఓన్లీ సింగపూర్ కూడా విత్ రావడం జరిగింది. జపాన్ వాళ్ళు ముగ్గురం కలిసి మనం ట్రైలేటరల్ ఎక్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్. 2020లో ఫస్ట్ టైం ఈ యొక్క మలబార్ ఎక్సైజ్లో ఆస్ట్రేలియా కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇలా కంప్లీట్గా క్వాడ్ గ్రూప్ ఏదైతే ఉందో స్ట్రెంగ్తెన్ అవ్వడం 2017 ఫార్మేషన్ తర్వాత స్ట్రెంగ్తెన్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది మనకు క్వాడ్ సంబంధించి జెన్సిస్ పాయింట్స్ అన్నట్టు. సో మనం ఇప్పటి వరకు దీని వరకు డిస్కస్ చేసిన దాంట్లో సో అసలు క్వాడ్ అంటే ఏంటి, క్వాడ్ యొక్క జెనిసిస్ ఏంటి, ఇది మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు క్వాడ్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాడ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో క్వాడ్ సిగ్నిఫికెన్స్ మనం డిస్కస్ చేస్తే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది క్వాడ్కి. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. సో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? సో బేసిక్గా ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి చైనా యొక్క అగ్రెసివ్ ఎక్స్పాన్సిస్ట్ పాలసీ మనం అందరం చూస్తూ ఉన్నాం. సో సౌత్ చైనా సీలో కానీ వాళ్ళ యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెల్స్లో కానీ సో ఇటువంటి ఇట్లా వాళ్ళు డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఇలా ఒక క్వాడ్ లాంటి గ్రూప్ ఉండడం వల్ల ఈ ఇండో పసిఫిక్ రీజియన్ని ఒక కంట్రీలోకి వెళ్లకుండా సో ఒక గ్రూప్ కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే నీకు ఇండో పసిఫిక్ రీజియన్ అనేది సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఎకనామిక్ ఆపరేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఎకనామిక్ ఆపరేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయో దాని మీద కంట్రోల్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల స్ట్రాటజిక్గా అంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామికల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ అనేది ఈ యొక్క క్వాడ్ గ్రూప్ చాలా సిగ్నిఫికెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో సెకండ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే
ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అన్నట్టు. సో మనము జనరల్గా ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అంటే బేసిక్గా ఈ క్వాడ్ గ్రూప్లో ఉన్న కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్లో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఫినాన్సింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా పవర్ జనరేషన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సో ఇట్లా డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఈ యొక్క క్వాడ్ గ్రూప్ ఫినాన్సింగ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఆల్మోస్ట్ 2016 or 17 తర్వాత $48 billion ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండో పసిఫిక్ రీజియన్లో డెవలప్మెంట్ చేయడానికి ఫినాన్సింగ్ చేశారనేది మనకు ఉన్నటువంటి డేటా అన్నట్టు. సో ఇలా ఎకనామిక్గా కూడా ఇది చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ మన క్వాడ్ అనేది. ఒకటి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఇంకొకటి ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అందువల్లే క్వాడ్లో చూస్తే మనకి క్వాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆపరేషన్ గ్రూప్ అనేది వాళ్ళు ఒకటి క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఈ క్వాడ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో 5G సంబంధించి డైవర్సిఫికేషన్ చేయడానికి వాళ్ళు ఒకళ్ళొకరు కోఆపరేషన్ చేసుకోవడం. సో అవుటర్ స్పేస్ సంబంధించి శాటిలైట్ డేటాని ఒకళ్ళు అందరూ పంచుకోవడం. సో ఇట్లా కూడా టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్ ఉండడం జరుగుతుంది మన క్వాడ్ వల్ల. సో అట్ ద సేమ్ టైం సైబర్ థ్రెట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు టెక్నాలజికల్గా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో దీని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఒక టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్. దీంతో పాటు కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. సో కల్చరల్ సిగ్నిఫికెన్స్ అంటే ఇండియా నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్ళడం, అమెరికాకు వెళ్ళడం కానీ, ఆస్ట్రేలియాకి వెళ్ళడం కానీ, జపాన్కి ఇలా డిఫరెంట్ పీపుల్ మైగ్రేట్ అవుతున్నప్పుడు సో ఈ కంట్రీస్ సంబంధించి ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కల్చరల్ టైస్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ యొక్క క్వాడ్ గ్రూప్ హెల్ప్ అవ్వడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. సో ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సో వీళ్ళు కంప్లీట్గా క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఒకళ్ళొకరు కోఆపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ని ఎలా యూటిలైజ్ చేయాలో వీళ్ళు కోఆపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా సో కంప్లీట్గా మల్టిపుల్ సిగ్నిఫికెన్స్ అనేవి మనకు క్వాడ్ ద్వారా జరుగుతూ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే చైనా లాంటి కంట్రీస్ కొన్ని స్టేట్మెంట్స్ క్వాడ్ మీద ఆరిజిన్ అయినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చేసాయి. అవి ఏంటంటే ఇది క్వాడ్ లాంటి గ్రూప్ అనేది ఓన్లీ ఒక సీలో ఉన్నటువంటి ఫోమ్ ఏదైతే నురుగంటామో అలానే అటువంటి గ్రూప్ ఇది ఓన్లీ హెడ్లైన్ గ్యాంబ్లింగ్ కోసం ఒక ఐడియా తీసుకొని వచ్చారు అనేది ఏదైతే చైనా విమర్శిస్తూ ఉందో సో అది కంప్లీట్గా మనకు రాంగ్ అన్నట్లు. సో రాంగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ క్వాడ్ వల్ల ఓన్లీ చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీని కౌంటర్ చేయడానికే కాదు, ఇట్ ఈస్ మోర్ బియాండ్ ద కౌంటరింగ్ ఆఫ్ చైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అనేది వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ విత్ రిగార్డ్స్ వెన్ వీ అండర్స్టాండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ టాపిక్, దట్ ఈస్ క్వాడ్. థ్యాంక్ యూ.